ఒకరోజు ఉదయం సమయంలో అందమైన విశాలమైన హాల్లో శారద ఫోన్ మాట్లాడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఫోన్ పెట్టేసి ముఖంలో ఒక రకమైన ఆందోళన, గర్వం కలగలిపిన భావంతో భర్త ప్రసాదు, కొడుకు రమేష్లను పిలుస్తుంది. ఆమె గొంతులో ఎప్పుడు ఉండే దర్పం ఇప్పుడు కాస్త ఎక్కువగానే ధ్వనిస్తుంది. వంటగదిలో పనిచేసుకుంటున్న కోడలు అనామిక కూడా చీర కొంగు సర్దుకుంటూ నెమ్మదిగా బయటకొస్తుంది. యావండి, రమేషు, అనామిక, అందరూ ఒకసారి ఇక్కడికి రండి. ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎక్కడున్నారు మీరంతా? ఏంటి శారదా, పొద్దున్నే అంత కంగారు పడుతున్నావు? ఎవరితో మాట్లాడావు ఫోన్లో? ఇల్లంతా దద్దరిల్లేలా అరుస్తున్నావు? నా చెల్లెలు విమల వాళ్ళు వస్తున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ ఆయన సుధాకర్ గారు కూడా వస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం భోజనానికి మన ఇంటికే వస్తున్నారు. వాళ్ళు చాలా పెద్ద కోటీశ్వర్లు కదమ్మా. వాళ్ళకు అమెరికాలో కూడా బిజినెస్లున్నాయని మొన్ననే నాన్న చెప్తున్నారు. వాళ్ళు మన ఇంటికి రావటం ఇదే మొదటిసారి అనుకుంటా కదా. వాళ్ళ స్థాయికి మన ఇల్లు సరిపోతుందా అసలు? అవునరా, వాళ్ళెప్పుడు 5 స్టార్ హోటల్స్, కాంటినెంటల్ వంటకాలు తప్ప బయట ఎక్కడ భోజనం చేయరు. వాళ్ళెళ్లలో వంట చేయడానికి కూడా 4 చెఫలుంటారు. అట్లాంటి వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు. వాళ్ళకి వడ్డించే వంటకాలు చాలా గ్రాండ్గా, రాయల్గా ఉండాలి. చూస్తే కళ్ళు సెదిరిపోవాలి. తింటే జనములు మర్చిపోకూడదు. మన పరువు ఏమాత్రం పోకూడదు. అత్తయ్య, మీరెందుకు కంగారు పడుతున్నారు? కంగారు పడకండి. నేనన్నీ దగ్గరుండి వండి పెడతాను. వాళ్ళకి ఎలాంటి వంటకాలు ఇష్టమో చెప్తే నేను ఇప్పుడే పనులు మొదలు పెడతాను. మన కమ్మటి తెలుగు వంటలు వండి పెడదాం. వాళ్ళు ఖచ్చితంగా ఇష్టపడతారు. నువ్వు వండుతావా? ఎంత విడ్డూరంగా ఉందో ఎండానికి. నువ్వు పుట్టి పెరిగిందంతా ఒక పేద కుటుంబంలో. నీకు తెలిసిని ఆ పప్పు, చింతపండు చారు, వంకాయ కూర అంతేగా. నీకు ఇట్లాంటి కోటీశ్వర్లు తినే విందు భోజనాలు వండడం ఏం తెలుసుద్ది? వాళ్ళు తినే పనీర్లు, మష్రూమ్ పేర్లు కూడా నీకు సరిగ్గా పలకడం రాదు. శారదా, మాటలు జాగ్రత్త. అతిథులు వస్తున్నారని కోడల్ని ఇలా తక్కువ చేసి మాట్లాడడం సరికాదు. అనామిక వంట చాలా అద్భుతంగా చేస్తుంది. తన చేతి వంటలో లక్ష్మీదేవి ఉన్నట్టుంటుంది. తను వండిన వంటల్లో ఉండే ప్రేమ ముందు ఏ 5 స్టార్ హోటల్ వంట కూడా సాటి రాదు. మీరు ఊరుకోండి. మీకు ఈ ఇంట్లో జరగబోయే అవమానం గురించి తెలీదు. ఇక్కడ నా పరువు ప్రతిష్టల ప్రశ్నే. వాళ్ల ముందు మనం తలదించుకోకూడదు. సరే అనామిక, నీకంతగా నీ వంటల మీద నమ్మకం ఉంటే నీకో సవాల్ ఇసురుతున్నాను. చూద్దాం నీ ప్రతిభ ఏమిటో. చెప్పండి అత్తయ్య, మీరెలా చెప్తే అలాగే చేస్తాను. శారద తన ఖరీదైన పర్సులో నుంచి కేవలం 500 రూపాయల నోటు తీసి అనామిక చేతిలో పెడుతూ, ఇదిగో ఈ 500 రూపాయల నోటు తీసుకో. దీంతోనే వాళ్ళకి రాజభోజనం లాంటి విందు తయారు చెయ్యాలి. మరి కూరగాయలు, కిరాణా, స్వీట్లు, డెజర్ట్స్ ఏ వండినా సరే ఈ బడ్జెట్లోనే రావాలి. ₹1 కూడా నువ్వు ఎక్కువ అడగకూడదు. నా దగ్గరైనా, రమేష్ దగ్గరైనా ఎవరి దగ్గర అడగకూడదు. ఇది నా ఛాలెంజ్. చేతావా? అమ్మా, ఏంటిది? కేవలం 500 రూపాయలతో విందు భోజనమా? 3 మనుషులకి కనీసం నార్మల్ భోజనం కూడా రాదు ఈ డబ్బులతో. అందులోనూ ఆ విమల ఆంటీ వాళ్ళకి కనీసం పన్నీరు, జీడిపప్పు, బాదం కొందామన్నా ఈ డబ్బులు సరిపో. డ్రై ఫ్రూట్స్ రేట్స్ ఎలా ఉన్నాయో నీకు తెలీదా? అనామికని కావాలనే నువ్వు విరుకుని పెడుతున్నావు. నేను డబ్బులిస్తాను అనామిక, నువ్వు వెళ్ళి అన్నీ తీసుకురా. ఆగు రమేష్, నువ్వు ₹1 కూడా ఇవ్వడానికి ఈలేదు. తను ఎప్పుడు మా పేదరికమే మాకు పొదుపు నేర్పించింది, మా అమ్మే నాకు తెలివితేటలు నేర్పించింది అని గొప్పలు చెప్పుద్దుగా. ఎప్పుడు ఆ పేదరికం గురించి లెక్చర్లు ఎత్తా ఉంటది కదా. ఈరోజు ఆ తెలివితేటలు, ఆ పొదుపేంటో నేను కూడా కల్లారా చూస్తాను. ఏంటి అనామిక, భయపడుతున్నావా? వెనకడిగేస్తావా? భయం ఎందుకు అత్తయ్య? నా మీద, నా వంట మీద, మా అమ్మ నేర్పిన విద్య మీద నాకు నమ్మకం ఉంది. మీరిచ్చిన ఈ 500లతోనే మీరు ఆశ్చర్యపోయేలాగా, అతిథులు మెచ్చుకునేలా విందు ఏర్పాటు చేస్తాను. ఇది నా బాధ్యత. పరువు నిలబెట్టడం నా విధి. అలా చెప్పి అనామిక ఆ 500 నోటు తీసుకుని లోపలికి వెళ్తుంది. శారద గర్వంగా, ఇక వీళ్ళు ఎలా గెలుస్తారో చూద్దాం అన్నట్టు నవ్వుకుంటుంది. ప్రసాదు, రమేషు ఆందోళనగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. వాళ్లకు అనామిక వంట మీద నమ్మకం ఉన్నా ఈ బడ్జెట్తో ఎలా నెట్టుకొస్తుందో అన్న టెన్షన్ పడుతూ ఉంటారు. అలా ఉండగా అనామిక వంటగదిలో కూరగాయల జాబితా రాసుకుంటూ ఉంటుంది. రమేష్ కంగారుగా ఆ వంటగదిలోకి వస్తాడు. అనామిక, నువ్వెందుకు అమ్మ ఛాలెంజ్ కొప్పుకున్నావు? 500లతో 3 కూడా భోజనం రాదు. అలాంటిది వాళ్లకు విందెలా ఏర్పాటు చేస్తావు? ఓడిపోతే అమ్మ నిన్ను జీవితాంతం మాటలతో పొడుస్తూనే ఉంటుంది. నీకు తెలుసు కదా అమ్మ గురించి.
ఒక్క అవకాశం దొరికితే చాలు సూటిపోటి మాటలతో చంపేస్తుంది. నువ్వు ఈ అనవసరమైన రిస్క్ ఎందుకు తీసుకుంటున్నావు చెప్పు. ఏవండి, మీరు కంగారు పడకండి. రుచి అనేది డబ్బులో ఉండదు, వండే విధానంలో, వంట మీద మనం చూపించే ప్రేమలో ఉంటుంది. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, మీరు టెన్షన్ పడకండి. ఏం ప్లాను? పన్నీర్ బటర్ మసాలా, కాజు కర్రీ, ఏవో ఖరీదైన స్వీట్లు లేకుండా వాళ్ళు భోజనమే ముట్టరు. నువ్వు 500తో ఎన్ని మాయలు చేసినా వాళ్ళకు నచ్చే వంటలైతే తీసుకురాలేవు. పన్నీర్కి బదులు మన ఇంట్లో ఉన్న పాలు విరగ్గొట్టి నేనే స్వయంగా పన్నీర్ చేస్తాను. బజార్లో దొరికే పన్నీర్ కంటే మన ఇంట్లో చేసిన పన్నీర్ చాలా ఫ్రెష్గా, సాఫ్ట్గా ఉంటుంది. దానికి అదనంగా ఖర్చుండదు కదా. ఇక కాజు కర్రీకి బదులు వేరుశెనగ గుళ్ళు, పుచ్చగింజల పప్పు, కొద్దిగా కొబ్బరి కలిపి మసాలా గ్రేవీ చేస్తాను. వేరుశెనగల్ని దూరగా వేయించి సరైన మసాలాలతో కలిపితే అది అచ్చం జీడిపప్పు గ్రేవీ లాగానే అత్యంత రుచిగా రిచ్గా ఉంటుంది. ఎవరూ కనిపెట్టలేరు కూడా. వావ్, వినడానికైతే చాలా బాగుంది. అసలు ఈ ఐడియా నీకు ఎలా వచ్చింది? సరే, మరి వెజిటేబుల్స్ సంగతి? అవి కూడా ఖరీదైనవే కదా. బజార్లో ఇప్పుడు సీజనల్గా దొరికే కూరగాయలు చాలా చౌకగా దొరుకుతాయి. వంకాయ, క్యాప్సికం, బంగాళదుంప లాంటివి తెప్పిస్తాను. వాటితోనే అద్భుతమైన ఫ్రైడ్ రైస్, గ్రేవీ కర్రీ చేసేస్తాను. ఇక వంకాయతో ఒక వెరైటీ మసాలా కూర కూడా చేస్తాను. నా బడ్జెట్ కేవలం 300 మాత్రమే అవుతుంది. మిగిలిన 200తో స్వీట్స్ ప్లాన్ చేస్తాను. స్వీటా? వాళ్ళకి ఏ గులాబ్ జామునో, రసగుల్లానో, ఏ కాజు కట్లీనో కావాలి కదా. నువ్వు ఏ కేసరి బాతో చేస్తే వాళ్ళు ముఖం చిట్లిస్తారు. అదే నా అసలైన బ్రహ్మాస్త్రం. స్వీట్ కోసం నేను మార్కెట్ నుంచి కేవలం ఒక పైనాపిల్ తెప్పిస్తున్నాను అంతే. మన ఇంట్లో ఉన్న బొంబాయి రవ్వ, నెయ్యి, పంచదారను ఉపయోగించి పైనాపిల్ హల్వా చేయబోతున్నాను. పైనాపిల్ హల్వానా? నేనెప్పుడు వినలేదే. పైనాపిల్తో కేసర్ లాంటిది చేస్తారని తెలుసు, కానీ ఈ హల్వా ఏంటి? ఇది మా అమ్మమ్మ నాకు నేర్పించిన ప్రత్యేకమైన వంటకం. పైనాపిల్ ముక్కల్ని నెయ్యిలో సన్న మంట మీద వేయించేసి ఆ రసంతో రవ్వను ఉడికించి చివర్లో కొంచెం నెయ్యేసి చేస్తే ఆ వాసనకి సగం కడుపు నిండిపోతుంది. కోటీశ్వర్లు కదా, వాళ్ళు రోజు ఖరీదైన డ్రై ఫ్రూట్ స్వీట్స్ తిని బోరు కొట్టుంటుంది. ఇలాంటి తాజా పండ్లతో చేసిన వెరైటీ హల్వా వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. వాళ్ళకి ఇదొక కొత్త అనుభూతిని కూడా ఇస్తుంది. నీ తెలివితేటలకి, నీ ఆత్మవిశ్వాసానికి నా జోహార్ల నమిక. నువ్వు నిజంగానే గ్రేట్. నీ ప్లాన్ వింటుంటేనే నాకు నమ్మకం వస్తుంది. నీకేం సహాయం కావాలన్నా నాకు చెప్పు, కూరగాయలు కోయమన్నా కోస్తాను. మీరెళ్ళి బజార్ నుంచి నేను రాసిచ్చినవి మాత్రం తీసుకురండి చాలు, ఇంకేం వద్దు. మీరు తీసుకురావడంతో లేట్ చేస్తే వంట ఆలస్యం అయిపోతుంది. మరి అలా ఉండగా మధ్యాహ్న సమయంలో వంటగదిలో నుంచి అద్భుతమైన సువాసనలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి. వేరుశనగ గ్రేవీ మసాలా వాసన, పలావ్ వాసన కలగలిపి వస్తున్నాయి. అనామిక వేగంగా ఒకవైపు కూరలు, మరోవైపు పలావు చేస్తుంది. ముఖమంతా చెమటలు పట్టి ఉన్నా ఎంతో ఉత్సాహంగా వంట చేస్తుంది. శారద వంటగదిలోకి తొంగి చూస్తుంది. ఆమె ముఖంలో ఏదో ఆశ, బహుశా మాడిపోయిన వాసన వస్తుందేమో అన్న చిన్న కోరిక. ఏంటన్నామిక, వంటలు ఎంతవరకు వచ్చాయి? మాడిపోయిన వాసన ఏమి రావట్లేదు ఏంటి? గ్రేవీ చేస్తున్నావా? వాసన ఏదో గట్టిగానే వస్తుందే. అంతా సిద్ధమవుతుంది అత్తయ్య, దాదాపుగా అయితే పూర్తయిపోయింది. ఇంకో అరగంటలో విందు భోజనం డైనింగ్ టేబుల్ మీద ఉంటుంది. మీరు వేడి నీళ్ళు పెట్టుకుని స్నానం చేసి రండి. చూద్దాం నువ్వెయ్యో వేరుశెనగ గుళ్ళు ఆడుతున్నావని రమేష్ చెప్పాడు. వాళ్ళు ఆ వేరుశెనగ కూరలో పప్పులు తిని మనల్ని చీకొడతారో ఏమని నాకు భయంగా వేస్తుంది. వాళ్ళ ముందు నా పరు తీబాక. వాళ్ళ దగ్గర నేనెంత గొప్పలు చెప్పాను. మీరు నమ్మకంతో ఉండండి అత్తయ్య. ఒకసారి కనుక వాళ్ళు తిన్నారంటే మళ్ళీ ఇదే కావాలని అడుగుతారు. ఆ రుచి నా బాధ్యత. ఇంతలో అక్కడికి ప్రసాద్ వస్తాడు. ఆయన ముఖంలో మంచి వాసన పీల్చిన ఆనందం కనిపిస్తుంది. శారదా, నీకు పనేమీ లేదా? కోడలు కష్టపడి వంట చేస్తుంటే ఇలా సూటిపోటి మాటలతో ఎందుకు ఇబ్బంది పెడతావు? వెళ్ళు, వాళ్ళొస్తే కూర్చోవడానికి ఏర్పాట్లు చేసుకో. అనామిక, వాసన అదిరిపోతుందమ్మా. ఆ గ్రేవీ వాసన, ఆ పలావ్ వాసన, నాకైతే ఇప్పుడే ఆకలేసేస్తుంది. ఏ హోటల్ వాసన కూడా ఇంత బాగుండదుగా. థ్యాంక్స్ మావయ్య, మీరు బయట కూర్చోండి, నేనన్నీ డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకొస్తాను. విమల ఆంటీ వాళ్ళు వచ్చే సమయం అయింది కదా. అలా అనుకుంటూ ఉండగానే అతిథులు విమలా, సుధాకర్ వస్తారు. వాళ్ళు ఖరీదైన బట్టల్లో, నగలతో చాలా రిచ్గా కనిపిస్తున్నారు. అందరూ కూర్చొని కాసేపు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత శారద వాళ్లను డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్తుంది. టేబుల్ మీద రకరకాల వంటకాలు అందంగా 5 స్టార్ హోటల్ స్టైల్లో అలంకరించి ఉంటాయి. వంటల రంగు, వాసన చూసి అతిథులు ఆశ్చర్యపోతారు. అనామిక వారికి కొసరి వడ్డిస్తూ ఉంటుంది. ఏంటక్క, ఈరోజు మా కోసం పెద్ద 5 స్టార్ హోటల్ నుంచి క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చినట్టున్నావు? చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది.
ఇంత గ్రాండ్ అరేంజ్మెంట్స్ నేను అస్సలు ఊహించలేదు. అదే హోటల్ కాదేమలా. ఆహా, అద్భుతం. విమల, ఈ కర్రీ చూడు. ఇందులో వేసిన మసాలా, ఆ గ్రేవీ టెక్స్చర్ చూస్తుంటే నేను రీసెంట్గా దుబాయ్ వెళ్ళినప్పుడు ఒక 7 నక్షత్రాల హోటల్లో తిన్న రాయల్ డిష్ గుర్తొస్తుంది. ఏ హోటల్ శారద గారు ఇది? మీరు నిజంగా మా కోసం చాలా కష్టపడ్డారు. ఇది ఏ హోటల్ వంట కాదు సుధాకర్ గారు, ఇదంతా మా కోడలు అనామిక చేతి వంటే. తన స్వహస్తాలతో మీకోసం ప్రత్యేకంగా చేసింది. తనే దగ్గరుండి అన్నీ ప్లాన్ చేసి మరీ వండింది. నిజమా? మాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఇంత రిచ్గా, ఇంత కమ్మగా ఉంది వంట. అనామిక, నువ్వు చాలా గ్రేట్ అమ్మా. ఈ గ్రేవీలో జీడిపప్పు, బాదం ఎంత మోతాదులో వేశావు. అసలు ఆ రుచి నా నాలుక మీద ఉండిపోయిందనుకో. నేను కూడా నా వంటవాడికి ఈ రెసిపీ చెప్తాను. అందులో జీడిపప్పు, బాదం ఏం లేవాంటి. కేవలం వేరుశనగ, కొద్దిగా పుచ్చగింజలు, కొబ్బరి మాత్రమే వాడాను. సరైన పాలల్లో వేయించి మసాలా వేస్తే రుచొస్తుంది. అది మామూలు వేరుశనగ గ్రేవీనే. వేరుశనగతో ఇంత రుచా? నమ్మలేకపోతున్నాను. కాజు కర్రీ కంటే ఇది చాలా అద్భుతంగా ఉంది. మీ కోడలికి ఖచ్చితంగా వంటల పోటీలో మొదటి బహుమతి వస్తుంది శారద గారు. మీరు చాలా అదృష్టవంతులు. ఇలాంటి కోడలు దొరకటం మీ అదృష్టం. ఆ మాటలకు శారద ముఖంలో గర్వం తగ్గి కొద్దిగా సిగ్గు, ఆశ్చర్యం కనిపిస్తాయి. తన మనసులో అనామిక తెలివితేటల్ని మెచ్చుకుంటుంది. కాని బయటకు చెప్పదు. భయపడినా పరువు దక్కటంతో ఆమె ఊపిరి పీల్చుకుంటుంది. అలా అందరూ భోజనం పూర్తి చేస్తారు. అనామిక ఒక అందమైన గాజ్ బౌల్లో వేడివేడిగా పసుపు రంగులో మెరిసిపోతున్న పైనాపిల్ హల్వాను తీసుకొస్తుంది. దానిమీద జీడిపప్పు, కిస్మిస్ లాంటివి ఏమీ లేవు. కేవలం పైనాపిల్ ముక్కలతో చాలా అందంగా అలంకరించి ఉంటుంది. ఆ హల్వా సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. పైనాపిల్ పండు సువాసన, నెయ్యి, కమ్మదనం కలిసి అందరినీ ఆకట్టుకుంటాయి. అబ్బా, ఏంటన్నామిక ఈ సువాసన? నెయ్యి, ఏదో పండు కలిపిన అద్భుతమైన వాసన వస్తోంది. ఇది చూడ్డానికి చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంది. ఇది పైనాపిల్ హల్వా ఆంటీ, మీకోసమని ప్రత్యేకంగా చేశాను. రుచి చూసి ఎలా ఉందో చెప్పరా? అలా అనగానే సుధాకర్, విమల ఇద్దరూ హల్వా తింటారు. మొదటి స్పూన్ తినగానే వారి ముఖంలో తెలియని ఆనందం కనిపిస్తుంది. కళ్ళు మూసుకొని ఆ రుచిని ఆస్వాదిస్తారు. ఓ మై గాడ్! నా 50 ఏళ్ల జీవితంలో నేను ప్రపంచమంతా తిరిగాను. ఎన్నో వేల రూపాయలు పెట్టి ఎన్నో స్వీట్లు, కాంటినెంటల్ డెజర్ట్స్ తిన్నాను. కానీ ఇంత మృదువైన, కమ్మనైన హల్వా నేనెక్కడ తినలేదు. నోట్లు వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది. ఆ పైనాపిల్ తాలూకు పులుపు, తీపి, నెయ్యి రుచి, ఆహా, అద్భుతం. ఇది నిజంగా దేవామృతం. నిజమేనండి, ఇది అమృతంలాగా ఉంది. నేను ఎప్పుడూ ఇలాంటి స్వీట్ తినలేదు. అనామిక, ఈ స్వీట్ చేయడానికి ఏం వాడావు? కుంకుమ పువ్వు, ఖరీదైన ఎసెన్స్ లాంటివేవైనా వేసావా? ఇంత మంచి రంగు, రుచి ఎలా వచ్చాయి? ఏమీ లేదంటే కేవలం రవ్వ, పైనాపిల్ గుజ్జు, పంచదార, కొద్దిగా నెయ్యి మాత్రమే. అతి తక్కువ మంట మీద ప్రేమని రంగరించి వండడం వల్లే ఆ రుచి వచ్చింది. ఇందులో ఎలాంటి ఖరీదైన వస్తువులు లేవు. ఆ పసుపు రంగు కూడా పైనాపిల్ గుజ్జుదే. శారద గారు, డబ్బులు పెడితే ఖరీదైన వస్తువులొస్తాయి. కానీ ఇలాంటి రుచి, వంట మీద ఇలాంటి ప్రేమ రావు. అనామిక లాంటి కోడలు రావటం మీ ఇంటి అదృష్టం. కడుపు నిండిపోయింది, మనసు కూడా నిండిపోయింది. నేను మళ్ళీ వస్తే ఖచ్చితంగా ఈ హల్వానే చేయించుకు తింటాను. అది విన్నాక ప్రసాదు, రమేషు గర్వంగా అనామిక వైపు చూస్తారు. శారద కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తను చేసిన తప్పు ఆమెకు అర్థమవుతుంది. అనామిక తన పరువు నిలబెట్టడమే కాకుండా తనని అందరి ముందు తలెత్తుకునేలా చేసిందని ఆమెకు తెలుస్తుంది. అప్పుడు అతిథులు ఎంతో సంతోషంగా అనామికాని దీవించి వెళ్ళిపోతారు. హాలులో ప్రసాదు, రమేషు, అనామిక, శారద మాత్రమే ఉంటారు. వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఇందాకటి హడావుడంతా తగ్గిపోయింది. నన్ను క్షమించనామిక. అయ్యో అత్తయ్య, మీరేంటి నా చేతులు పట్టుకోవడం? ఏవైంది? మీకు నా వంట నచ్చలేదా? డబ్బుంటే ఏదైనా సాధించొచ్చనుకున్నాను. నాకున్న ఆస్తులు, హోదా చూసుకొని వెర్రవీగా. నువ్వు పేదింటి నుంచి వచ్చేవని, నీకేమీ తెలీదని నిన్ను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడాను. కానీ ఈరోజు నువ్వు నా కళ్ళు తెరిపించావమ్మా. కేవలం నీ తెలివితేటలతో 500 రూపాయలతో ఇంతటి రాజభోజనం వండి నా పరువు నిలబెట్టావు. అమ్మా, అవునరా రమేషు, కేవలం 500 రూపాయలతో కోటీశ్వర్లు మెచ్చేలా విందు చేయడం అంటే మామూలు విషయమా? అది ఎవరి తరం కాదు. డబ్బుని ఎటా పొదుపు చెయ్యాలో, దేంతో ఏ రుచి తీసుకురావాలో తెలిసిన ఈమె నిజమైన గృహలక్ష్మి. నేను ఈమె విలువని గుర్తించలేకపోయాను. చూసావా శారదా, నేనప్పుడే చెప్పాను మన కోడలి చేతిలో ఇంద్రజాలం ఉంది అని. నువ్వే వినలా. అవునండి, అనామిక, పేదరికం అనేది లోపం కాదు,
అది మనిషికి జీవిత పాఠాలు నేర్పించే ఒక వరం. జీవితంలో ఎట్టా బతకాలో నేర్పెత్తదని ఈరోజు నీ ద్వారా తెలుసుకున్నానమ్మా. నువ్వు చేసిన ఆ పైనాపిల్ హల్వా నా మనసులోని ఆ అమ్మ మొత్తం కరిగించేసిందనుకో. ఇక నుంచి నువ్వు నా కోడలు కాదు, నా కూతురివి, నా ఇంటి మహాలక్ష్మివమ్మా. మీ ప్రేమ నమ్మకం ఉంటే నాకు అంతకంటే ఏమి వద్దు. నేను మీ పేరు ఎప్పటికీ నిలబెడతానత్తయ్య. అలా శారద అనామికను ఆప్యాయంగా హత్తుకుంటుంది. ప్రసాదు, రమేష్ ఆనందంగా చప్పట్లు కొడతారు. అత్తాకోడల మధ్య ఉన్న అపార్థాలు, అవాంతరాలు తొలగిపోయి ఆ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. రామాపురంలో ఉండే రాఘవయ్య, శాంతమ్మల కొడుకు రమేష్ను పెళ్లి చేసుకుని ఆ ఇంటికి కోడలిగా వచ్చింది అనామిక. అనామిక చాలా పేద కుటుంబం నుంచి రావటంతో అత్తమ్మ శాంతమ్మ మనసులో తన కొడుక్కి ఇంకా పెద్ద సంబంధం రావాల్సింది అనే చిన్న అసంతృప్తి ఉండేది. అయితే అనామిక మాత్రం ఎంతో గుణవంతురాలు, పద్ధతిగల అమ్మాయి. ఇదిలా ఉండగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రామాపురం గ్రామ ప్రజలందరికీ అన్నదానం చేసే గొప్ప బాధ్యతను రాఘవయ్య కుటుంబం తీసుకుంది. కాని సరిగ్గా పండుగ రోజు ఉదయాన్నే అన్నదానానికి రావాల్సిన వంట మనుషులు వేరే పనుల వల్ల రాలేకపోతున్నామని చేతులెత్తేశారు. దాంతో రాఘవయ్య ఇంట్లో అందరూ తీవ్రమైన కంగారులో పడ్డారు. ఇంతలో కొత్త కోడలు అనామిక చేత జెండా వందనం చేయించాలని అక్కడున్న ఊరి ప్రజలందరూ కోరుకున్నారు. అనామిక కూడా ఎంతో సంతోషంగా జెండా ఎగురవేయటానికి సిద్ధంగా ఉంటుంది. కాసేపట్లో అనామిక చేతుల మీదుగా జెండా వందన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఊరి జనాలంతా చప్పట్లు కొట్టారు. జెండా ఎగురవేసిన తర్వాత అనామిక అక్కడున్న ఊరి ప్రజలందరికీ నవ్వుతూ స్వీట్లు పంచుతుంది. ఆ తర్వాత అక్కడే ఉన్న ఒక వ్యక్తి, ఇప్పుడు అందరూ ఇళ్లకు వెళ్ళండి బాబు, మధ్యాహ్నం 12 గంటల సమయంలో కొత్త కోడలు అనామిక ఇంటి దగ్గరికి వచ్చేయండి అందరూ, అక్కడందరికీ భోజనాల ఏర్పాట్లు చేశారు, తప్పకుండా అందరూ రావాలి. ఊరి జనాలంతా ఒకరి మొహం ఒకరు చూసుకొని సంతోషపడ్డారు. సరేనండి, అలాగే వస్తామని చెప్పారు. ఇంతలో శాంతమ్మ దిగులుగా నిలబడి ఉన్న తన భర్త దగ్గరికి వచ్చింది. ఏమండి, ఇప్పుడెలా? ఊరంతా మనల్ని నమ్మి అన్నదానానికి వస్తారు. వంట మనుషులు రాకపోతే ఎంతమందికి వంట ఎవరు చేస్తారు? సమయానికి అన్నం పెట్టకపోతే మన కుటుంబం పరువంతా పోతుందండి. అవును శాంతమ్మ, నాకు ఏం చేయాలో తోచట్లేదు. రమేషు, బయట ఎక్కడన్నా వంట మనుషులు దొరుకుతారేమో, వెంటనే వెళ్ళి చూడు. చూశాను నాన్న, ఈరోజు ఊళ్ళలో చాలా వేడుకలు ఉండటం వల్ల ఎక్కడా ఒక్క వంట మనిషి కూడా ఖాళీగా లేరు. ఈ పాటికి వంట మొదలు పెట్టకపోతే చాలా కష్టం నాన్న. మామయ్య గారు, అత్తయ్య, మీరెవరూ కంగారు పడకండి. దేశానికి స్వాతంత్రం వచ్చిన ఈ శుభదినాన ఊరి జనాలకి అన్నం పెట్టే భాగ్యం మనకి దక్కింది. వంట మనుషులు రాకపోతే ఏమైంది? నేను వంటగదిలోకి వెళ్తున్నాను. రమేష్ గారు నాకు కాస్త సాయం చేస్తే చాలు. మన ఊరి ప్రజల కోసం నేనే స్వయంగా వంటలన్నీ పూర్తి చేస్తాను. అనామిక మాటల్లోని ధైర్యం చూసి రాఘవయ్య ముఖంలో ఆశ చిగురించింది. రమేష్ వెంటనే ఆమెకు సహాయంగా వంట సామాన్లు సర్దటం మొదలుపెట్టాడు. అనామిక ఎంతో వేగంగా వంట పనులు ప్రారంభించింది. వంటలన్నీ పూర్తయి ఊరి జనాలు అన్నదానానికి రావటానికి సిద్ధమవుతున్న సమయంలో ఊరి ప్రెసిడెంట్ కొడుకు ఒక తప్పుడు వార్త పట్టుకుని వాళ్ల ఇంటి ముందరకొచ్చి ఆగాడు. ప్రసాద్ వెటకారంగా నవ్వుతూ చేతిలో ఉన్న కాగితం చూపిస్తూ, ఏంటి రాఘవయ్య గారు, ఊరంతా అన్నదానం చేయడానికి చాలా ఉత్సాహంగా వంటలు చేసేసినట్టున్నారు. కానీ బ్యాడ్ లక్, ఈరోజు మీ అన్నదానానికి ఊరి నుంచి ఒక్కడంటే ఒక్కడు కూడా రాడు, రావటానికి వీల్లేదు. ఏంటి బాబు అంత మాట అన్నావు? ఇందాక అనామిక జెండా వందనం చేసినప్పుడు అందరూ భోజనానికి ఇక్కడికే వస్తామని చెప్పారుగా, అసలేమైంది బాబు? ఏమైందా? మీ రమేష్ నిన్న టౌన్ నుంచి తెచ్చిన బియ్యం, పప్పులు అన్నీ నాణ్యత లేనివని, అవి తింటే ఊళ్ళో వాళ్ళందరికీ రోగాలొస్తాయని మున్సిపాలిటీ అధికారి సంతకంతో నోటీస్ వచ్చింది. ప్రెసిడెంట్ కొడుగ్గా ఈ అన్నదానాన్ని నేనిక్కడితో ఆపేస్తున్నాను. ఆ బియ్యం తెచ్చినందుకు మీ మీద పోలీస్ కేసు కూడా పెట్టొచ్చు. అబద్ధం, నేను ఎంతగానో వెతికి చాలా మంచి క్వాలిటీ ఉన్న సరుకులు తెచ్చాను. నువ్వు కావాలని మా కుటుంబానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ఇలా తప్పుడు వార్తలు పుట్టిస్తున్నావు. ప్రసాద్ గారు, మీరు తెచ్చిన కాగితం ఎంత నిజమో మీ వండిన అన్నం అంతకంటే నిజం. ఈ వంటలు నేను నా సొంత చేతులతో ఎంతో భక్తితో చేశాను. ఇందులో ఎలాంటి తప్పు లేదు. మీ నోటీసులకి భయపడి మేము అన్నదానం ఆపే ప్రసక్తే లేదు.
అనామిక అంత ధైర్యంగా మాట్లాడేసరికి ప్రసాద్ ముఖం అహంకారంతో నల్లగా అయిపోయింది. చూద్దాం, ఈ ఊళ్ళో నా మాట కాదని మీ ఇంటికి అన్నం తినటానికి ఎవడొస్తాడో అంటూ ఛాలెంజ్ చేసి అతనక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది చూసి శాంతమ్మ భయంతో ఏడవటం మొదలుపెట్టింది. ప్రసాద్ అలా ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయాక శాంతమ్మ ఊరి ప్రెసిడెంట్ కొడుకుతో పెట్టుకుంటే మన పరువు ఏం కాను అని వణికిపోతూ ఉంటుంది. అనామిక అత్తగారి దగ్గరికి వచ్చి ఆమె చేతులు పట్టుకుని ధైర్యం చెప్పింది. అత్తమ్మగారు, మీరేం బాధపడకండి. ఆ ప్రసాద్ మాటల్ని అసలు పట్టించుకోవద్దు. మనమేంటో, మన కుటుంబం ఎలాంటిదో ఈ ఊరి ప్రజలందరికీ బాగా తెలుసు. మన నిజాయితీ మీద నమ్మకంతో ఖచ్చితంగా ప్రజలందరూ భోజనానికి ఇక్కడికే వస్తారు. చూస్తూ ఉండండి. ఇదిలా ఉండగా ప్రసాద్ ఊరంతా తిరుగుతూ రాఘవయ్య ఇంట్లో నాణ్యత లేని భోజనం వండారు, అది తింటే రోగాలొస్తాయి, అక్కడికి ఎవరూ వెళ్ళొద్దు అంటూ తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నాడు. ఆ మాటలు విన్న ప్రజలు మొదట్లో ప్రసాద్ భయానికి ఆయన ముందు తల ఊపారు. కానీ జెండా వందన ముగిసిన తర్వాత రాఘవయ్య కుటుంబం మీద ఉన్న నమ్మకంతో అనామిక వండిన వంటల సువాసనలకి తట్టుకోలేక ఊరి జనాలు ఒక్కొక్కరుగా రాఘవయ్య ఇంటికి రావటం మొదలుపెట్టారు. చూస్తూ ఉండగానే పందిరంతా జనాలతో నిండిపోయింది. అందరూ ఎంతో సంతోషంగా భోజనం చేస్తూ ఉండగా ఆ దృశ్యాన్ని దూరం నుంచి చూసిన ప్రసాద్కి ఒళ్ళు మండిపోయింది. కోపంతో రగిలిపోయాడు. నా మాట ఒక్కడు కూడా నమ్మలేదు. అందరూ నా ముందు నమ్మినట్టు నటించి ఇప్పుడిక్కడికొచ్చి ఎగబడి తింటున్నారు. దీన్ని ఎలాగైనా ఆపాలి. ప్రసాద్ కుట్రతో మెల్లగా జనం మధ్యలోకొచ్చాడు. తను కూడా ఒక చోట కూర్చొని భోజనం చేయటం మొదలుపెట్టాడు. తాను తింటున్న చోట పక్కనే ఇద్దరు ఆడవాళ్లు ఎంతో రుచిగా తింటూ మాట్లాడుకుంటున్నారు. అవునే, వంటలు అమృతలాగున్నాయి. అన్ని కూరలు ఎంత చక్కగా కుదిరాయో. ఈ వంటలన్నీ రాఘవయ్య గారి పెద్ద కోళ్ళుందిగా అనామిక, ఆమె స్వయంగా చేసిందంట. చాలా బాగా చేసింది కదూ. నిజమే పిన్ని గారు, వంటలైతే బాగా చేసింది. ఎందుకు చేయదు? పాపం ఇలాంటి వంటలు, ఇంత అన్నం వాళ్ళింట్లో ఎప్పుడూ ఉండేవి కావంట కదా. అదేంటి ప్రసాద్ బాబు అలా అంటున్నావు? నేను చెప్తుంది నిజమే పిన్ని గారు. ఈ అనామిక చాలా కటిక పేదరికం నుంచి వచ్చిన అమ్మాయి. వాళ్ళ అమ్మా నాన్న ఊరూరా భిక్షాటం చేస్తూ అడుక్కుంటూ ఈ అమ్మాయిని పోషించారంట. ఎక్కడైనా ఇలాంటి పెద్ద భోజనాలు, పెళ్లిళ్ళు జరుగుతుంటే వీళ్ళు ముగ్గురు అక్కడికి వెళ్ళి అన్నాలు తిని కడుపు నింపుకునే వాళ్ళంట. అలా ఎవరెవరో పెట్టిన వంటలు తిని చదువుకున్న అమ్మాయి కదా, ఆ అమ్మాయిని వీళ్ళు తెచ్చుకుని పెళ్లి చేసుకున్నారు. అంటే ముష్టి భిక్షాటం చేసే కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయా అనామిక? అవును పిన్ని గారు, అదే నిజం. అనామిక గతం గురించి ప్రసాద్ చెప్పిన మాటలకి పందిట్లో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోతూ గుసగుసలాడుకుంటున్నారు. ప్రసాద్ అంతటితో ఆగలేదు. తను వేసిన కుట్రను ఇంకొంచెం తెలివిగా ముందుకు తీసుకువెళ్లాడు. పిన్ని గారు, వీళ్ళీరోజు ఇంత పెద్ద అన్నదాన కార్యక్రమం ఎందుకు పెట్టారో తెలుసా? వీళ్ళకి దేశభక్తుండి కాదు, నలుగురికి అన్నం పెట్టాలనే మంచి మనసుతో అస్సలు కాదు, చదివింపుల కోసం పెట్టారు. జనాలు తిని వెళ్తూ వెళ్తూ ఎంతో కొంత డబ్బులు ఇస్తారని ఆశతో పెట్టారు. కానీ నేరుగా అడిగితే తప్పుగా భావిస్తారని చాటుగా డబ్బాలో వేసి వెళ్ళటానికి అక్కడ పెద్ద డబ్బా కూడా పెట్టారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాలకి డబ్బుని విరాళంగా అందజేస్తారని వాళ్ళ ఆశ. నిజానికి ఆ డబ్బుని వీళ్ళు సొంత వాడుకానికి వాడుకుంటారు. ఎందుకంటే కోడలు కట్నం తీసుకురాలేదు కదా, ఇలా అయినా డబ్బులు కలిసి వస్తాయని వీళ్ళ ప్లాను. ఆ మాట వినగానే జనాలు మరింత ఆశ్చర్యపోయారు. అందరూ అనామిక కట్నం గురించి తప్పుగా మాట్లాడుకుంటూ భోజనం ముగించి వెళ్లేటప్పుడు అక్కడ గేటు దగ్గర ఖాళీ డబ్బాని చూశారు. ప్రసాద్ మాటలు నమ్మి ఎవరికీ తెలియక జనాలు ఆ డబ్బాలో డబ్బులు వేయటం మొదలుపెట్టారు. అది చూసి శాంతమ్మ కంగారుగా అక్కడికి వచ్చింది. ఏంటమ్మా ఇది? అందరూ డబ్బాలు డబ్బులేస్తున్నారు ఎందుకు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు నీకు తెలియదయ్యా? ఏంటమ్మా కొత్తగా అడుగుతున్నావు? ఈ కార్యక్రమం పెట్టిన ఉద్దేశం ఏంటో అందరికీ తెలిసిపోయిందిలే. తిని ఊరికి వెళ్తామని ఎట్టాగనుకున్నావు? మాకు కొంచెం మర్యాద ఉంది. డబ్బుల కోసం ఇంత దిగజారాలా ఏంటి? ఛీ, అలాంటప్పుడు పేదింటి కోడలను తెచ్చుకోవడం ఎందుకు? బాగా డబ్బున్న కోడలను తెచ్చుకోవచ్చు కదా. డబ్బుల కోసం ఏంటంటే ఆశలు ఎందుకు? అలా ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోతుంటే శాంతమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక రాఘవయ్య, రమేష్ అలా చూస్తూ ఉండిపోయారు. అంతలో లోపలున్న అనామిక బయటకొచ్చింది. జరిగిన విషయం ఆవిడ అన్న మాటలు వినగానే అనామిక గుండె తరుక్కుపోయింది. అందరూ అలా డబ్బులేసి వెళ్తూ ఉండగా అనామిక ఒక్కసారిగా పెద్ద కేక వేసింది. ఆపండి, ఎందుకు మీరిలా చేస్తున్నారు?
ఎవరో తప్పుడు ప్రచారం చేశారని మాకు అర్థమైంది. అది ఎవరు చేశారో కూడా మాకు తెలుసు. అవును, నేను పేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయినే కాదనెవరన్నారు. కాని మా అత్తయ్య మావయ్య నన్ను ఎంతో ప్రేమగా కావాలని కోడలుగా తెచ్చుకున్నారు. నన్ను పేదింటి నుంచి తీసుకొచ్చిన అమ్మాయి అని వాళ్ళు ఎప్పుడూ నా మీద విభేదం చూపించలేదు. నాకలా అనిపించలేదు కూడా. మీకలా అనిపిస్తే అది మీ తప్పు. ఇక ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతున్నారు కదా, మేము కేవలం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజున భోజనం కూడా సరిగ్గా అందని పేదవాళ్లకి ఒక్క పూట తృప్తిగా భోజనం దొరుకుతుందని, వాళ్లు కూడా స్వేచ్ఛగా ఆకలి తీర్చుకుంటారని మాత్రమే. అంతేకాని మేం దీన్ని డబ్బు చేసుకోవాలని కాదు. దయచేసి ఇంకెప్పుడు అలా మాట్లాడకండి. అలా చెయ్యొద్దు. ఈ డబ్బాలో వేసిన డబ్బుని వెంటనే మీరు తిరిగి తీసుకెళ్లిపోండి. అనామిక అంత గట్టిగా నిజాయితీగా సమాధానం చెప్పేసరికి అక్కడున్న వాళ్ళంతా నోరెళ్లబెట్టి అలా చూస్తూ ఉండిపోయారు. వాళ్లకి అసలు నిజమేంటో తెలిసింది. తన ప్లాన్ ఫ్లాప్ అవ్వటమే కాకుండా అందరి ముందు అనాథలా దొరికిపోయిన ప్రసాదు ఏవీ మాట్లాడలేక తలదించుకొని ఎవ్వరికీ కనబడకుండా అక్కడి నుంచి మెల్లగా తప్పించుకొని పారిపోయాడు. జనాలు అనామిక గొప్ప మనసుని చూసి ముక్తులయ్యారు. అనామిక ఇచ్చిన గట్టి సమాధానంతో జనాలు తమ తప్పు తెలుసుకున్నారు. ఎవరి డబ్బులు వాళ్ళు తిరిగి తీసేసుకున్నారు. వెళ్లిపోయిన వాళ్ళు కూడా వెనక్కొచ్చి మరీ డబ్బులు తీసుకుని అనామికకు, రాఘవయ్య కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. కొంత సమయానికి భోజనాల కార్యక్రమం అంతా ప్రశాంతంగా పూర్తయింది. జనాలు వెళ్లిపోయాక రమేష్ ఆవేశంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ ప్రసాద్ గాని ఇలా ఊరికే వదిలిపెట్టకూడదు నాన్నా. అందరి ముందర అవమానపరిచి మన పరువు తీయాలని చూశాడు. వాడి మీద పరువు నష్టం దావా వేసి పోలీస్ కేసు ఫైల్ చేద్దాం. అప్పుడే వాడికి తగిన శిక్ష పడుతుంది. లేకపోతే వాడు ఇంకా పగ పెంచుకుంటాడు. అసలు వాడు మన మీదకు ఇంత పగ ఎందుకు పట్టాడో అర్థం కావట్లేదు నాన్న. ఎందుకు కాదురా, మన కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి పాత గొడవలు. వాళ్ళ నాన్న రుద్రయ్య ప్రెసిడెంట్ కాకముందు నేనేగా ఈ ఊరికి ప్రెసిడెంటు. రెండోసారి నేనే గెలిచాను. కానీ వాళ్ళు ఏదో ఒక కారు చీకటి రాజకీయం చేసి రీఎలక్షన్ పెట్టించారు. నాకు ఆ గొడవలు నచ్చక తప్పుకుంటే జనాలు ఇండిపెండెంట్గా నిలబెట్టి మళ్లీ గెలిపించారు. రుద్రయ్యకి ఊళ్ళో ఒక్కడు ఓటేలా. అప్పటినుంచి వాళ్ళ నాన్న మాట ఊళ్ళో ఎవ్వరూ పట్టించుకోలేదు. వాడు ప్రెసిడెంట్గా ఉన్నాడంటే ఉన్నాడంతే. ఈడు బలాదూరు తిరుగుతూ ఇలాంటి పాడు పనులు చేస్తున్నాడు. బురద మీద రాయేస్తే మనకే చిందిపడుద్దిరా. వదిలేస్తే ఎట్లాగండి? ఈరోజు ఇంత పని చేశాడు, రేపు ఇంకేదైనా చేస్తాడు. ఇట్లాంటి వాడిని వదిలిపెడితే ఎట్టా? వాడికి తగిన గుణపాఠం చెప్పాల్సిందే. ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటున్న ఈ మాటలు బయట నిలబడ్డ ప్రసాద్ స్నేహితుడు సురేష్ విన్నాడు. వాడు వెంటనే కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్లి ప్రసాద్కి విషయం చెప్పాడు. అది వినగానే ప్రసాద్ గుండె ఆగిపోయినంత పనైంది. అమ్మో, ఈ విషయం మా నాన్న దాకా వెళ్ళిందా? ఇంకా నా పని గోవింద. మా నాన్న నన్ను చంపేస్తాడ్రా. ఒరేయ్ ప్రసాదు, మీ నాన్న దాకా వెళ్లకుండా ఉండాలంటే నువ్విప్పుడే ముందు వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరుకో. కేసులు గీసులు లేకుండా చూసుకో. లేదంటే మీ ఇంట్లో పెద్ద గొడవలు అవుతాయి. మీ నాన్నకి గొడవలంటే అసలు ఇష్టం ఉండదు. మీ కుటుంబాల మధ్య ఉన్న గొడవకి కారణం నువ్వే అని వాళ్ళకి తెలిసిందా? చాలా ఇబ్బంది పడతావు. ఇప్పుడే వెళ్ళు. సురేష్ చెప్పిన మాటలకి భయపడ్డ ప్రసాదు వెంటనే పరుగున రాఘవయ్య ఇంటికొచ్చాడు. లోపలున్న అనామిక రమేష్ ముందర చేతులు జోడించి నిలబడ్డాడు. అనామిక, నన్ను క్షమించు. నా నోటి దోలతో మీ మీదున్న పాత కక్షతో తప్పుడు ప్రచారం చేశాను. నన్ను క్షమించండి. దీన్ని పోలీస్ స్టేషన్ దాకా, మా నాన్న దాకా తీసుకెళ్ళబాకండి. మీ ఇంటికి మా ఇంటికి ఉన్న గొడవలకి కారణం కూడా నేనే. మా నాన్నగారికి ఇందులో ఏ సంబంధము లేదు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నన్ను క్షమించండి. ప్రసాద్ పదే క్షమాపణ కోరటంతో అనామిక పెద్ద మనసుతో అతని క్షమించి వదిలేసింది. ఇంతలో సురేష్ రుద్రయ్య దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా చెప్పేశాడు. తన కొడుకు చేసిన నీచమైన పనికి రుద్రయ్య బాధపడుతూ తలదించుకుని రాఘవయ్య ఇంటికొచ్చాడు. నన్ను క్షమించు మిత్రమా. నా కొడుకు చేసిన తప్పు నాకు తెలియదు. గతాన్ని మనసులో పెట్టుకుని వాడింత పని చేస్తాడనుకోలేదు. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించు. రాఘవయ్య వెంటనే రుద్రయ్య చేతులు పట్టుకుని, ఎంత మాట మిత్రమా, నువ్వు క్షమాపణ అడగడమేంటి? పాత గొడవలన్నీ ఇక్కడితో పోయాయి. అలా ఎన్నో ఏళ్లుగా విడిపోయిన ఆ పాత ఇద్దరు స్నేహితులు ఒక్కటయ్యారు. ఆ స్వాతంత్ర దినోత్సవం రోజున రెండు కుటుంబాలు కలవటం చూసి ఊరి ప్రజలందరూ ఎంతో సంతోషించారు. ఒకప్పుడు పేదరికం వల్ల అత్తగారి చేత అసంతృప్తిని ఎదుర్కొన్న పేద కోడలు అనామిక తన ఆత్మగౌరవంతో, బుద్ధి కుశలతతో ఆ రోజు ఆ ఇంటి పరువుని కాపాడమే కాకుండా ఊరి ప్రెసిడెంట్ కుటుంబంతో ఉన్న దశాబ్దాల
పగను కూడా తుడిచేసింది. ఆ విధంగా ఆ పేద కోడలి జీవితంలో స్వాతంత్ర దినోత్సవం ఒక మరువలేని అత్యంత అద్భుతమైన మలుపుని తీసుకొచ్చింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.